ఈ రోజున మీరు యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే అనేకమైన వాగ్దానాలతో కూడిన వర్తమానాలు మీరు వింటున్నటువంటి వారు కూడా ఉండొచ్చు. నేను ఒకటే చెబుతాను, ప్రతి వాగ్దానము వెనక షరతులు ఉన్నాయి. వాగ్దానము వెనక ప్రతి వాగ్దానము వెనక షరతులు ఉన్నాయి. షరతులు లేకుండా దేవుడు ఏ వాగ్దానము చేయలేదు. నీకు అర్థమవుతుంది, మేలు చేస్తాడు, కానీ నువ్వు పాటించవలసిన షరతులు ఉన్నాయి. దేవుడు నీకు తోడయ్యుండి నీకు ఆశ్చర్యకరమైన సహాయం చేస్తాడు, కానీ షరతు ఉంది. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అతనికి షరతు లేదా? ఇస్సాకు, యాకోబు, పరిశుద్ధ గ్రంథములో ఉన్న భక్తులందరినీ దేవుడు వాగ్దానాలు చేసినప్పుడు వారికి షరతులు పెట్టలేదా? ఇప్పుడు మనం వాగ్దానము స్వతంత్రించుకోవాలి. దేవుడు చేసిన ప్రమాణాన్ని మన ఎడల నెరవేర్చబడాలంటే ఆయన పట్ల మనం చేయవలసినటువంటిది కూడా ఉంది. ఇది నేను ప్రతి వర్తమానములో మీకు వాగ్దానం గుర్తు చేశానంటే నేను షరతు గుర్తు చేయకుండా నేను ఎప్పుడు ముగించడానికి ఇష్టపడను. స్తోత్రం చెప్పాలి.